వంటగదిలో ఉన్న అవని దగ్గరికి పార్వతి వచ్చి ఏం చేస్తున్నావు అవని అని అడుగుతూ ఉంటుంది. ఇక అవని అయితే అందరికీ కాఫీ కలుపుతున్నాను అత్తయ్య అని చెప్పడంతో ఇక పార్వతి అయితే అక్కడే ఉన్న పాలు తీసుకొని అందులో కుంకుమ పువ్వు కలిపి ఇవి తీసుకెళ్ళి పల్లవికి ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. ఇక అలాగే అత్తయ్య అని ఆ పాలతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ కాఫీ కలుపుకొని ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఇక హాల్లో అందరూ కూర్చొని ఉంటే ఇక అక్కడికి వచ్చిన కమల్ అయితే వాళ్ళ బామ్మనే చూస్తూ ఉంటాడు. ఇక తనని చూసిన వాళ్ళ బామ్మ అయితే ఏంట్రా అలా చూస్తున్నావు, నాకు దిష్టి పెడుతున్నావు ఏంటి అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే అవును మరి నువ్వు పెద్ద మిస్ ఇండియావి, అందుకే నేను దిష్టి పెడుతున్నాను అని చెప్పడంతో ఇక ఉడుక్కున్న వాళ్ళ బామ్మ అయితే చూడరా వాడు ఎలా నన్ను ఏడిపిస్తున్నాడు అని రాజేంద్ర ప్రసాద్తో చెప్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే మీరు గొడవ పడకుండా తిట్టుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు కదా అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇక తనతో పాటు అక్షయ్ కూడా నవ్వుతూ ఉంటాడు. ఇక ఇంతలో కాఫీ తీసుకొచ్చిన అవని బామ్మకి రాజేంద్ర ప్రసాద్కి ఇస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా థ్యాంక్స్ అమ్మ అవని అని చెప్తూ ఉంటాడు. ఇక కమల్ అయితే కాఫీ తీసుకొని తాగుతూ ఆహా ఈ కాఫీ అమృతంలా ఉంది వదినా, ఎంత బాగా పెట్టావు అని తనని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అది వింటూ ఉన్న అక్షయ్ అయితే వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక బామ్మ అయితే ఆ మాత్రం కాఫీ ఎవరు పెట్టలేరు, అంతదానికి వాడు పొగడడం ఈమె పొంగిపోవడం సరిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అవని కాఫీ తీసుకెళ్ళి అక్షయ్కి ఇస్తూ ఉంటే ఇక అక్షయ్ అయితే ఆ కాఫీ తీసుకోకుండా తల పక్కకి తిప్పుకుంటూ ఉంటాడు. ఇక అవని అయితే మళ్ళీ తనని కాఫీ తీసుకోమని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ కాఫీ తీసుకోకుండా అలాగే చూస్తూ పక్కకి తిరుగుతూ ఉంటాడు. ఇక అవని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, మామయ్య గారికి మా మధ్య ఉన్న గొడవ విషయం తెలిసిందంటే తను చాలా బాధపడతాడు అని అనుకొని ఇక కాఫీని తీసి అక్కడే ఉన్న టీపా మీద పెట్టేసి ఇక తను పల్లవి గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక అవని గదిలోకి వెళ్ళేసరికి అవని వినాలని కావాలనే వాళ్ళ డాడీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది పల్లవి. నాకు ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకొని బిడ్డను కనడం ఇష్టం లేదు డాడీ, నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను. నేను చేసుకుంటే అందరికి అనుమానం వస్తుంది. నువ్వు వెంటనే నాకు అబార్షన్ ట్యాబ్లెట్ పంపిస్తే ఆ ట్యాబ్లెట్లు వేసుకొని అవని ఇదంతా చేసింది అన్నట్లుగా ఇంట్లో వాళ్ళందరూ అనుకునేటట్టుగా చేస్తానని చెప్పడంతో ఇక చక్రధర్ అయితే 1 గంటలో ఆ అబార్షన్ ట్యాబ్లెట్లు పంపిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా ఇంటూ ఉన్న అవని నీ కడుపులో బిడ్డని నువ్వు చంపుకోవాలనుకుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను పల్లవి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.